నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. సో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలా ఫియర్ తోటి అందరూ చదువుకున్నదంతా కూడా ఏకాగ్రత పోయి అన్నీ మర్చిపోతారు. చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ చదివింది మనం పేపర్ మీద ఎలా ప్రజెంటేషన్ చేయాలి, అసలు ఏ టైంలో చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుంది, అవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. విద్యార్థులు చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, మీరేం చెప్పగలరు సార్? తప్పకుండా చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషన్స్‌కి విజిట్ చేసినా, స్కూల్స్‌కి విజిట్ చేసినప్పుడు చాలామంది చెప్పేదేంటంటే ఎగ్జామ్స్ టైమ్‌లో మాక్సిమం పేరెంట్స్ కంప్లెయింట్స్ అదే. పిల్లల్లో కూడా సెషన్స్ మధ్యలో ఏంటి ఎవరికి మెమరీ ప్రాబ్లమ్ ఉందంటే ఆల్మోస్ట్ మనకు ఒక 300 పీపుల్ ఉంటే ఒక 150 నుంచి 200 హ్యాండ్స్ రైజ్ అవుతాయి. సార్ చదివినప్పుడు వచ్చేస్తుంది తర్వాత మర్చిపోతున్నాను అని. సో బేసిక్‌గా గుర్తుపెట్టుకోండి. మనం మెదడు ఎవరైతే ఎలా ఉంది మనం ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటామంటే 3 రకాల విషయాలు గుర్తుపెట్టుకుంటాం న్యాచురల్‌గానే. నేను ఏదైతే టిప్ చెప్పడానికి ముందు ఒక అంశాన్ని. ఒకటి, మీ మనస్సు, మీ మైండ్ ఎప్పుడైతే అది చాలా విలువైనది అని అనుకున్నప్పుడు, అది ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది మీరు ఆటోమేటిక్‌గా గుర్తుపెట్టుకుంటారు. రెండవది, ఎప్పుడైతే అంశాలు మీరు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారో, మనకు తెలుగులో ఒక వర్డ్ వాడతాం. అనుభూతి చెందటం అంటాం. చదువులో అనుభూతి చెందగలిగే స్టేటస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకు మెమరీ ప్రాబ్లమ్ అనేది ఉండదు. అదేవిధంగా రిపిటేషన్ మూడో పాయింట్ ఏంటంటే, ఈ 3 విషయం ఏంటంటే రిపిటేషన్ చేస్తూ ఉన్న వాళ్ళకు ఎప్పుడూ కూడా మెమరీ ప్రాబ్లమ్ ఉండదు. రిపిటేషన్ మరి ఎలా చేయాలి అంటే, మన యొక్క సిలబస్‌ని డే వైజ్ చేసుకోవాలి. వీక్లీ రిపిటేషన్ చేసుకోవాలి. రివిజన్ అంటారు కదా! ఆ రివిజన్‌ని. తర్వాత మనం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మంత్లీ సిలబస్ రివిజన్ షెడ్యూల్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, ఫోర్త్ పాయింట్ నేను ఒక డైలీ, వీక్లీ, మంత్లీ అనేది మనం టైం ప్రకారం, డ్యూరేషన్ ప్రకారం. తర్వాత సబ్జెక్ట్ వైస్ ఎవరైతే రివిజన్ చేస్తూ ఉంటారో వీళ్ళు మెమరీ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఎవరైతే ఇలా ఈ రివిజన్ చేస్తున్నారో వీళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా మెమరీ ఇష్యూ అనేది ఉంటుంది అన్న స్టేజ్ కూడా వీళ్ళకి రాదు. కానీ ఎందుకు అంటే వాళ్ళ యొక్క దినచర్య, డైలీ లైఫ్ స్టైలే అలా వాళ్ళకు ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నారు ఆ స్టేజ్. అయినప్పటికీ కూడా ఎవరైతే డైలీ రొటీన్ మనకు కంఫర్టబుల్‌గా లేదో, ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటారో, చదవండి మర్చిపోతాం అనుకుంటున్న వాళ్ళకు మెమరీ అనే ఒక వర్డ్‌ని అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. మెమరీ అనే వర్డ్ బేసిక్‌గా ఏంటి సార్ మీరు ప్రతి వర్డ్‌లో ఇలా అబ్జర్వ్ చేయమంటున్నారంటే, మీకు తెలిసిందే కదండీ! బేసిక్‌గా ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వటం వల్ల మాక్సిమం ప్రతి వర్డ్‌లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. సో, ఇందాక మనం ఒక వీడియోలో చెప్పి ఉంటాం. మన వీడియోస్‌లో ఫోకస్ గురించి. అక్కడ ఫోకస్ అనేది 5 లెటర్స్ అని 5 టిప్స్ చెప్పాం. ఇప్పుడు మరి అక్కడ 5 చెప్పాం కదా! ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసి 6 చెప్తాను. ఎందుకు 6 అంటే మెమరీ అనే ఒక వర్డ్‌ని అబ్జర్వ్ చేయండి. ఎన్ని లెటర్స్ ఉందండి? ఎం, ఈ, MORY 6 లెటర్స్. సో, మీకు సింపుల్‌గా 6 టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా వాళ్ళ యొక్క మెమరీని స్ట్రెంథెన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు గుర్తుపెట్టుకోండి. గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ అంటూ ఏమీ ఉండదు. ఎందుకు అంటే మీకు సిలబస్ దగ్గర ఈ ప్రాబ్లమ్ రైజ్ అవుతుంది కానీ, మీకు నచ్చిన మూవీ సాంగ్ చూడండి, మూవీ డైలాగ్ చూడండి. 3 ఇయర్స్ క్రితం చూసిన సినిమాలోని సాంగ్ ఇప్పుడు పాడగలరు. ఆ డైలాగ్ చెప్పగలరు. కానీ చదువు దగ్గరకొచ్చేసరికి జూన్‌లో మొదలైన సిలబస్ మార్చి యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసరికి ఇబ్బందవుతుంది. ఎందుకు అంటే మనం మనస, వాచ, కర్మణ లేదా 5 సెన్సరీ ఆర్గాన్స్ అందుకే అంటాను. చదువుకునేటప్పుడు చదువులో నిమగ్నం అవ్వటము, ఫిజికల్‌గా, మెంటల్‌గా మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే అది ఆటోమేటిక్‌గా రిటైన్ అవుతుంది లాంగ్ టర్మ్. అది రిటైన్ అవుతుంది. అక్కడ మెమరీ ప్రాబ్లమ్. మీరు మూవీ చూసేటప్పుడు సమర్పయామి అన్నట్టుగా అన్నీ అమర్చుకొని ఏంటి కళ్ళతో విజువల్ ఎఫెక్ట్స్, చెవులతో ఆడియో ఎఫెక్ట్స్ ప్లస్ ఆ ఫీల్ కూడా అనుభూతి చెందుతూ సినిమా చూస్తారు. కానీ చదువు దగ్గరకొచ్చేసరికి బుక్ ఎక్కడో ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, ఓకే మైండ్ ఇంకో చోట ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఓకే. సో, చలో మీకు అద్భుతమైన 6 టిప్స్ చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా వివేక్ సార్ వీడియోస్ అనగానే ఒక చిన్న పాయింట్ మీకు అలవాటైపోతారు. ఎప్పుడూ ఇలానే రాయటమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా రాయాలి అని. ఓకే. ME MORY
ఓకే, ఫస్ట్ ఎమ్ వచ్చేసి నిమోనిక్స్ అంటాం. నిమోనిక్స్ అంటే ఏంటంటే మీరు మీ యొక్క ఏదైతే సిలబస్ ఉందో, ఏదైతే మర్చిపోతున్నాను అనుకుంటున్నారో ఆ సిలబస్ను ఈజీగా, క్యాచీగా, గుర్తుండేలాగా చిన్న చిన్న పదాలలోకి మార్చుకోవాలి. ఈజీగా, క్యాచీగా చిన్న చిన్న పదాల్లోకి మార్చుకోవాలి. మనము స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్‌లో గ్రామర్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు కంజంక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటది. అక్కడ మనం ఏం చెప్తాము అంటే ఫ్యాన్ బాయ్స్ అని చెప్తాం. ఫ్యాన్ బాయ్స్ అనేది ఒక క్యాచీ వర్డ్ లాగా ఉంది. కానీ అక్కడ 9 కంజంక్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఆల్ ద వర్డ్స్, ఆల్ 9 కంజంక్షన్స్ బికమ్ అదేమైంది ఫ్యాన్ బాయ్స్‌గా మారింది. ఓకే. సో, అలా మనం ఏంటంటే ఇప్పుడు నిమోనిక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. అందులో మీకు ఏ మెథడ్ వీలైతే ఆ మెథడ్‌ని మీరు అప్లై చేయొచ్చు. ఏం చెప్తున్నాను? చిన్న చిన్న ఈజీ అండ్ క్యాచీ వర్డ్స్‌గా మీరు ఆ సిలబస్‌ను డివైడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్స్‌ప్లెయిన్ టు అదర్స్. మెమరీలో సెకండ్ లెటర్ ఏంటి? ఈ ఉంది కదా! ఎక్స్‌ప్లెయిన్ టు అదర్స్. ఎక్స్‌ప్లెయిన్ టు అదర్స్ అన్నప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు చేసి ఉంటారు ఆల్రెడీ ఇవి. ప్రతి స్టూడెంట్ అందరూ చేసి వచ్చారు. ఏంటంటే రివిజన్ స్కూళ్ళల్లో, కాలేజ్‌లో రివిజన్ అవుతుంటే అలా బ్లా 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 చదువుకొని నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్తా అని ఇలా చాలా సిన్సియర్‌గా, ఇన్నోసెంట్‌గా చెప్తూ ఉంటాం కదా! దీన్ని కొంచెం అప్‌గ్రేడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఏ సబ్జెక్ట్‌లో లైక్ విచ్ గుడ్ అట్ ఏ సబ్జెక్ట్ మీరు బాగా వచ్చో తెలుసుకోండి. మీకు మ్యాథ్స్ బాగా వచ్చు. మీ ఫ్రెండ్‌కి ఫిజిక్స్ బాగా రాణించగలరు. మీ ఇంకొక అతను కెమిస్ట్రీ వచ్చు. ఇలా మీరు ఏదైతే ఒక గ్యాంగ్ ఉంటదిగా మన గ్యాంగ్‌లో వాళ్ళు ఏం చేద్దామంటే మాస్టర్ రోల్‌లు చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే వచ్చినప్పుడు చిల్డ్రన్స్ టీచర్స్ లాగా రోల్ ప్లే చేస్తూ ఉంటారు చూడు. దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు అంటే ఎక్స్‌ప్లెయినింగ్ అదర్స్ వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల త్వరగా, ఎక్కువగా నేర్చుకుంటాము. అది ఎక్కువ కాలం మన మెమరీస్‌లో గుర్తుంటది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను మీకు అంటే వెరీ సింపుల్. మీరు మ్యాథ్స్ బాగా చేయగలరనుకోండి. మీరు ఆ రోజుకి మ్యాథ్స్ టీచర్ లాగా యాక్ట్ చేయండి. మిగిలిన మీ ఫ్రెండ్స్‌ని స్టూడెంట్స్ లాగా క్వెషన్స్‌ను, డౌట్స్ అడగమని చెప్పండి. ఆ డౌట్స్ మీకు క్లారిఫై చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా మీ సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. మీకే కాదు అందరికీ రివిజన్ అవుతుంది. తర్వాత మీ ఫ్రెండ్ ఎవరైతే ఫిజిక్స్ ఉన్నారో, బాగా చేయవచ్చో అతను ఫిజిక్స్ ఫ్యాకల్టీగా యాక్ట్ చేయమని చెప్పండి. దీన్ని మనం రోల్ ప్లేస్ అంటాం. ఇది ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేదు సార్ ఇది కొంచెం బోరింగ్‌గా ఉంది అంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మనము 10th ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే వంగరి మత్తాయి అని చెప్పేసి ఒక గ్రీన్ మూవ్‌మెంట్‌కి సంబంధించిన నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎన్‌హెచ్‌క్యూ రేడియో అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేయండి ఎన్‌హెచ్‌క్యూ రేడియో ఏం చేస్తుంది? ఆమెను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ అక్కడ ఏం చెప్పాను మాస్టర్ అవ్వండి అన్నాను. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఛానల్ వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అయితే మన ఫ్రెండ్స్‌లో ఎవరైతే గ్యాంగ్ ఉందో ఒకరిని యాంకర్‌గా యాక్ట్ చేయమనండి. ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా యాక్ట్ చేయమని చెప్పండి. యాంకర్ ఏం చేయాలి? ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతూ ఉన్నప్పుడు మీరు ఒక ఎక్స్‌పర్ట్ మీరు ఇంటర్వ్యూ ఇస్తున్న స్టైల్‌లో, ఆ హవాతో, ఆ టీవీతో ఆ సబ్జెక్ట్‌లో మీరు వాటి క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. మిగిలిన మన బ్యాచ్‌ని ఆడియన్స్‌గా కూర్చోమని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తున్న ప్రాసెస్‌లో మీకు సబ్జెక్ట్ రివిజన్ అవ్వటమే కాకుండా వినే వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఈవెన్ యాంకర్ క్వెషన్ అవ్వాలి అంటే క్వెషన్ అడుగుతున్నప్పుడు కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. ఈ 2 మెథడ్స్ ఎవరైతే ప్రాక్టికల్‌గా చేస్తారో ఇట్ లీడ్స్ ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా కాబట్టి అద్భుతంగా ఇది రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ అనే లెటర్‌ని తీసుకుంటే యూజ్ లైక్ మైండ్ మ్యాప్స్ అంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తెల్ల పేపర్లు, నల్ల అక్షరాలు లేదా బ్లూ ఇంక్ ఒక్కోసారి బోర్ కొట్టేస్తుంది. మన స్పాన్ ఉండదు. అందుకనే మ్యాప్స్ రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, పిక్చర్స్ రూపంలోకి మన సిలబస్‌ను మార్చుకోగలిగితే అంటే ఒక టెక్స్ట్ రూపంలో మీకు ఒక చిన్న సిట్యుయేషన్ చూద్దాం. ఇండియాలో ఉన్న స్టేట్స్ లిస్ట్ ఆఫ్ ద స్టేట్స్ నేమ్స్ ఇచ్చాను. స్టేట్స్ అన్ని నేమ్స్ ఇచ్చాను. ఇది చదవండి గుర్తుపెట్టుకోండి అన్నాను. అలా కాకుండా ఇంకొక సినారియో ఏం చేశానంటే మన కంట్రీ మ్యాప్ ఇచ్చేసి స్పాట్ ద స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ అన్నాను. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టుకుంటే మీ కళ్ళకు, మీ మైండ్‌కి ఏది ఈజీ, కంఫర్ట్ అనిపిస్తుంది? బాగా అబ్జర్వ్ చేయండి. ఈ టెక్స్ట్ చూస్తేనేమో బోర్‌గా ఫీల్ అవుతారు.
కానీ ఈ మ్యాప్ ఏదైతే ఉందో బొమ్మలు ఉన్నట్టుగా షేప్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి కదా, ఈజీ అనిపిస్తుంది మీకు. సోషల్ స్టడీస్లో మ్యాప్ పాయింటింగ్కి ఒక టెక్స్ట్ ఫార్మాట్లో చదవటానికి ప్లస్ మ్యాప్స్ పాయింటింగ్ చేయడానికి ఇది ఇంపార్టెంట్. అలాగే మీరు విని ఉంటారు చాలాసార్లు, విని ఉంటారు ఏంటి అంటే 1000 ఆ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 1000 వర్డ్స్ అని. ఎవరైతే వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ బేస్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డిఫరెంట్ షేప్స్ రూపంలో కానీ డిఫరెంట్ సైజెస్ రూపంలో పిక్చర్స్ రూపంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయటం వల్ల ఈజీగా గుర్తుపెట్టగలరు. నెక్స్ట్ మనకు ఓ ఫర్ ఆర్గనైజేషన్, నేర్చుకున్న ఆ సిలబస్ని సిస్టమేటిక్గా మైండ్లో మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకొని రీకలెక్షన్కి ఈజీగా ఉండేలా చూసుకోవాలి. రీకలెక్షన్ చేయడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ లెటర్ తీసుకుంటే మనకు ఆర్ ఫర్ రీడ్, రిపీట్, రివైజ్ రెగ్యులర్లీ. చివరిగా మనకు రివైజ్ రెగ్యులర్లీ. మీరు నేర్చుకున్న ప్రతి సబ్జెక్టు, మీరు నేర్చుకున్న ప్రతి టాపిక్, ప్రతి లెసన్ని రెగ్యులర్గా మైండ్లో రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు మైండ్లో రివైజ్ చేస్తున్నారు అంటే కంటెంట్ లోపల ఇన్స్టాల్ అయ్యింది అని అర్థం. మైండ్లో రివైజ్ చేయలేకపోతున్నారంటే ఇన్పుట్స్ ఇవ్వలేదు సరిగా, మళ్ళీ స్టార్ట్ చేయాలి, స్టడీస్ మార్చుకోవాలి. చివరిగా వై అంటే ఏంటంటే యువర్ ఓన్ లెర్నింగ్ స్టైల్ ప్రకారం మీ స్ట్రాటజీస్ ఉండాలి. అంటే ప్రతి విద్యార్థి బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క డామినేటింగ్ లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. కొంతమంది వినటం ద్వారా త్వరగా నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోగలరు. కొంతమంది చూడటం ద్వారా, కొంతమంది చేయటం ద్వారా, కొంతమంది చదవటము రాయటం ద్వారా గుర్తుపెట్టుకుంటారు. సో ఇలాలో లెర్నింగ్ స్టైల్స్లో మీ లెర్నింగ్ స్టైల్ ఏదో తెలుసుకొని దాని ప్రకారం మీ స్టడీ స్కెడ్యూల్స్ని మీరు చేసుకోగలిగితే అద్భుతంగా మీరు ఏ అంశాన్ని కూడా మర్చిపోవటం అనేది జరగదు. ఓకే, మెమరీ అనేది చాలా న్యూమోనిక్స్, ఎక్స్ప్లెయిన్ టు అదర్స్, మైండ్ మ్యాప్స్, ఆర్గనైజ్, రివైజ్ రెగ్యులర్లీ అండ్ హ్యావ్ యువర్ నీ ఓన్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ మెథడాలజీని ఉంచుకోండి. ఈ మెమరీ అనే 6 టిప్స్ని ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా వాళ్ళ మెమరీని స్ట్రెంగ్తెన్ చేసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మెమరీ ప్రాబ్లం అనేది ఉండదు. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా చక్కగా అర్థమైంది. అండ్ తప్పకుండా ఇవి స్టూడెంట్స్ చూసి వాళ్ళు పాటిస్తున్నారని మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.